So, hi name, I'm Kumdarandy. I'm founder of Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic is sir, very important topic. So, NMC rules for MBBS Abroad 2020-24. So, అసలు ఏంటి NMC rules అంటే ఏంటి? అసలు ఏంటి NMC rules అంటే ఏంటి? అసలు ఎందుకు మనం 100% ఫాలో అవ్వాలి? ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? అసలు ఏంటి? What is the NMC rules? So, what is the importance of rules and regulations? అసలు ఏంటి, అసలు ఎందుకు, అండ్ వై ఫర్ ఎన్ఎంసి రూల్స్? సో ఫస్ట్ సరికి అసలు ఏంటి ఎన్ఎంసి రూల్స్ ఎందుకు అసలు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఎంసి రూల్స్ ఏంటి, అసలు ఈ ఎన్ఎంసి రూల్స్ ఏంటి అసలు, ఓకేనా? అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏంటి, అసలు ఎందుకు యూజ్, ఎందుకు అసలు ఏంటి సార్? సో సార్, ఇంతకు ముందు మనము ఈ ఎన్ఎంసి రూల్స్ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ ఒక మనకి ప్రీవియస్ కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. 2019కి వెళ్ళాలి. సో 2019లో వస్తుంది సార్ మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, సో మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళండి, ఏదైనా ఒక యూనివర్సిటీ వెళ్ళండి, మీరు అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి, సో మీరు ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. సో మాకైతే అప్పుడు ఎంసీఈ ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఎంసీఈ ఉండేది, ఎంసీఈ ఎగ్జామ్ ఉండేది. సో ఈ ఎంసీఈ తర్వాత 2019 ముందు ఇది 2019 తర్వాత ఎన్ఎంసీ ఉండేది, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది. సో అసలు ఎందుకు ఈ ఎన్ఎంసీ రూల్స్ తీసుకొచ్చారంటే సార్, మనకి బిఫోర్ 2019 ఈ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి అఫీషియల్ గా వచ్చేసరికి 2009, అన్అఫీషియల్ గా అయితే 2019, అఫీషియల్ గా వచ్చేసరికి 2021 నవంబర్ 18 వచ్చినాయి. సో అసలు ఎందుకు తీసుకొచ్చారంటే సార్, 2019 ముందు సో మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవండి. మీరు ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళొచ్చు, ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. ప్రపంచంలో మీరు సొంత కాలేజీలో పెట్టుకోండి, లేదా చదువుకుంటే డిగ్రీ తెచ్చుకోండి, మాకు సర్టిఫికేట్ ఉంటే చాలు. మీరే సొంత కాలేజీలో పెట్టుకోండి, మీకు ఎంత డ్యూరేషన్ మీ ఇష్టం, మీ ఎంత ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేయండి, ఏ లాంగ్వేజ్ అయినా చదవండి, మీరు ఏమి చేసినా మాకు సంబంధం లేదు. బట్ ఇండియా వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈ ఎంసీ ఎగ్జామ్ అనేది రాయాలి, ఓకేనండి? అది ఆ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తాము. సో మీరు ఎక్కడైనా చదవండి, ఏ యూనివర్సిటీలో చదవండి, ఏ కాలేజీలో చదవండి, అసలు మీకు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఎప్పుడు 2019లో. సో ఇలా వచ్చేసరికి ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడు ఎందుకు పెట్టారంటే అలా రూల్స్ ఉండేసరికి ఇంతకుముందు 2019 సో చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే అసలు అవగాహన ఉండేది కాదు. కొంతమంది జార్జియా వాళ్ళు, కిర్గిస్తాన్ వాళ్ళు, కజకిస్తాన్, వియత్నాం, ఫ్రీ ఎంబీబీఎస్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, జార్జియా, యూరప్, ఎక్కడ, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. డ్యూరేషన్తో సంబంధం లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఆ ఇన్స్ట్రక్షన్స్తో సంబంధం లేదు, అది ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వలా, అసలు ఇండియన్ గవర్నమెంట్ అయితే పట్టించుకోవాలి. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళిపోండి, మాకు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మీరు ఇండియా వచ్చేటప్పుడు మాత్రం ఎంసీ పాస్, మేము పెట్టే ఎగ్జామ్ పాస్ అవ్వండి, దట్స్ ఇట్, మాకు సరిపోతున్నారు. ఇలా ఏంటంటే సార్, చాలా మందికి ఏంటంటే ఓకే తెలిస్తే ఆ కంట్రీ గురించి ప్రాపర్ గా తెలిసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే నో ఇష్యూ, కానీ చాలా మందికి ఏంటంటే మిస్లీడ్ చేస్తారు. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడే జార్జ్ వెళ్ళండి, వితౌట్ నీట్ లేకుండా వెళ్ళండి, లేదంటే అటు నుంచి ఫ్రీ పీజీ అని చెప్తున్నారు. ఇప్పుడే ఇలా చెప్తుంటే ఇక 2021, 2019, 2017, 18 అయితే ఇంకా అసలు ఎవరికి కూడా 1% కూడా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. సో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు, ఏదేదో చేసేవాళ్ళు, ఎంసీ పాస్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళ అమౌంట్ అంతా 10 లక్షలు, 20 లక్షలు, 20, 40 కాస్త 60, 60 కాస్త కోటి అప్పుడు అయ్యేది. ఎందుకంటే అసలు రూల్స్ రెగ్యులేషన్స్ 99% అసలు ఎవరికి తెలియదు. తెలియపసరికి ఏ కంట్రీ పడితే ఆ కంట్రీ లెవెల్, ఎక్కడ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కడ టీవీలో ప్రమోషన్స్, ఏ చూడటం వెళ్ళటం, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ నాలెడ్జ్ ఇప్పుడున్నంత సబ్జెక్ట్ గా ఇప్పుడున్నంత ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు లేదు. సో లేకపోయేసరికి ఏంటంటే ఈ ఎంసీ అయ్యేసరికి ఇంకా చాలా 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 ఎంసీ అనేది ఇండియన్ మానిటర్ చేస్తుంది, అబ్రాడ్ మానిటర్ చేస్తుంది. సో దాన్ని ఏంటంటే క్యాన్సిల్ చేసేసి, సో 2019లో ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారండి. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే, సో ఎన్ఎంసీ తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసరికి అంటే కొంత మాడిఫికేషన్ చేసుకుంటూ 2020లో కొన్ని మాడిఫికేషన్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, 2021లో అఫీషియల్ గా వచ్చేసరికి ఈ రూల్స్ తీసుకొచ్చారు. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాము, ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మాత్రమే ఇండియాలో వ్యాలిడ్, లేకపోతే ఆ డిగ్రీ 100% యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు నెక్స్ట్ ఎగ్జామ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా. సో ఇంత ముందు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఇప్పుడేంటంటే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ కి రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. సో ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఎంత ఇంటర్న్షిప్ ఉండాలి, ఎలాంటి కాలేజీలో చదవాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఉండాలి, ఎంత వరకు డ్యూరేషన్ ఉండాలి, ఎలాంటి కాలేజీలు, ఎలాంటి నేచర్ ఆఫ్ ద కాలేజెస్, నేచర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, నేచర్ ఆఫ్ ద డిగ్రీ, నేచర్ ఆఫ్ ద డ్యూరేషన్, నేచర్ ఆఫ్ ద ఇంటర్న్షిప్, నేచర్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పుకున్నారు. వాటినే మన ఎన్ఎంసీ రూల్స్ అంటాం. ఇంత ముందు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు 2019 బిఫోర్ నా. సో చాలా మందికి ఏంటంటే
అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, టీవీలో అసలు వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్ గా ఇండియన్ గవర్నమెంట్ అయితే మీరు అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు ఈ రూల్స్ 100% ఫాలో అయ్యే కంట్రీస్ మాత్రం వెళ్ళండి. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో ఈ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు ఎలా తెలుసుకోవాలంటే, మీకు ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో సంబంధించి మన ఎంబసీ ఉంటుంది, వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే మీకు డాక్యుమెంట్ పంపిస్తారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. మీరు ఏ కంట్రీ వెళ్లే ముందే కంపల్సరీగా డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. మీకు అడ్మిషన్ లెటర్, యూనివర్సిటీ, కంట్రీ తర్వాత సంగతి. మీరు ఏదైతే ఒక కంట్రీ, ఇప్పుడు జార్జియా అనుకుంటున్నారు, జార్జియా ఎంబసీ నుంచి మనకి ఒక డాక్యుమెంట్ వస్తుంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు. ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. దాంట్లో క్లియర్ గా ఉంటుంది డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, రూల్స్ రెగ్యులేషన్స్, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాయో లేదో చెప్తారు. అలాగే దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. రష్యా వెళ్తున్నారు, రష్యా సంబంధించి ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి, ఈ రూల్స్ ఫాలో అవుతుందో లేదో. కిర్గిస్తాన్ వెళ్తున్నారు, కిర్గిస్తాన్ నుంచి ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ నుంచి అక్కడ చదివితే అక్కడ రూల్స్ ఏంటి, అక్కడ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాయి లేదా అని డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఈ రూల్స్ ఎందుకు వచ్చాయి మీకు అర్థమైంది కదా. ఇంతకు ముందు ఏంటంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి చాలా మంది పిల్లలు వచ్చేసరికి తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఏదో ఫైనాన్షియల్ వైజ్ గా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ గా. అప్పుడేంటి సొంత కాలేజీలు, సొంత ఇన్స్టిట్యూషన్స్, సొంతగా ప్రైవేట్ కాలేజీలు, జస్ట్ డిగ్రీ కదా మనకు కావాల్సింది. వాళ్ళే డిగ్రీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళే టైప్ చేసేవాళ్ళు, వాళ్ళే ప్రింట్ చేసేవాళ్ళు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు. జస్ట్ ఎన్ఎంసీ వాళ్ళు అంటే ఓకే చదివాడా, సరే డాక్యుమెంట్ ఉందా లేదా, దట్స్ ఇట్. సో ఇంకా ఎగ్జామ్ రాసేవాళ్ళు, పాస్ అయితే పాస్ అవుతారు, ఫెయిల్ అయితే అప్పుడు 1%, 2%, బిలో 10% అందుకే ఉండేది ఎంసీఏ పాస్ పర్సెంట్ తక్కువ. ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చారు. ఈ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. ఆ రూల్స్ అంటే చెక్ చేద్దాం. ఆ రూల్స్ ఏ విధంగా మనము ఫాలో అవుతుంది లేదని ఆ కంట్రీ అనేది తెలుసుకుందాం. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. సో అసలు ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటో చెప్తాం. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఏంటో చెప్తా. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా చెక్ చేయాలి ఆ కంట్రీ సంబంధించి చెప్తా. ఓకేనా. సో అసలు ఫస్ట్ ఈ ఎన్ఎంసీ రూల్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మనకి ఏంటంటే చెప్పారు కదా అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు, సో మీరు ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా సో ఇండియన్ స్టాండర్డ్స్ 100% ఉండాలి. మీకు ఇండియాలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో వాళ్ళ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకంటే మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లానే ఉండాలి. ఇండియాలో ఒక స్టూడెంట్ ఎయిమ్స్ లో కానీ ఏదైనా ఒక ఇండియాలో ఒక మెడికల్ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్ ఎలా చదువుతున్నాడో సేమ్ లైక్ అలానే మీరు ఫారెన్ కంట్రీలతో చదివి రావాలి. అంత మినిమం స్టాండర్డ్స్, అది మాక్సిమం మీ ఇష్టం. సో మినిమం స్టాండర్డ్స్ అట్లీస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ఉండాలి. ఇంకా మాక్సిమం మీ ఇష్టం. మినిమం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే మాత్రం డిగ్రీ ఇన్వాలిడ్. దాంట్లో భాగంగా డ్యూరేషన్ ఎంత ఉండాలో చెప్పారు. సో డ్యూరేషన్ సరే మనకు 54 months చెప్పారు. 54 months అంటే మనకు 4.5 years. 4.5 years అంటే 4 years into 12 months. ఇయర్ కి 12 months, 4 years కి 48 months ప్లస్ 6 months 54 months. అంటే మనకి ఇండియాలో ఎంబీబీఎస్ అంతా 4.5 years. సేమ్ లైక్ దట్ మీరు అబ్రాడ్ వెళ్ళినా సరే మినిమం 4.5 years డ్యూరేషన్ ఉండాలని చెప్పారు. సో తర్వాత ఒకసారి ఇంటర్న్షిప్ కూడా చెప్పారు. కంపల్సరీగా 1 year ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. మనకు కూడా అంతే కదా. తర్వాత సరికి సో మీరు చదివే ఎంబీబీఎస్ మొత్తం కూడా ఖచ్చితంగా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. తర్వాత ఏం చెప్పారు, మీరు చదివే ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో జార్జియా, కిర్గిస్తాన్ వెళ్ళారు, అక్కడ ఈ ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవట్లేదు, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఆ స్టాండర్డ్స్ యూఎస్ఎంఎల్కి సరిపోవట్లేదు. సో మళ్ళీ యూనివర్సిటీ మారుతాం, కంట్రీ మారుతామంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకో మళ్ళీ వెళ్ళాలి. ఎందుకని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీ కానీ ఆ కంట్రీ కానీ మారకూడదు. దట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్. సో మీ 4.5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి చదివేదంతా. తర్వాత ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ కంపల్సరీగా ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. నేను 2 years అక్కడ చదువుతాను, 2 years ఇంకో చోట చదువుతాను, 2 years ఎంబీబీఎస్ ఎక్కడ చదువుతాను, ఇంటర్న్షిప్ అక్కడ చేస్తాను అని చెప్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఇప్పుడు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా ఉంది, అక్కడ 2 years 3 years అక్కడ చదివిస్తారు, లేదా అట్టించట్టు యూఎస్ అంటారు, అట్టించట్టు కెనడా అంటారు. సో జార్జియా ఉంది, స్టెప్ 1 ఎక్కడ రండి, స్టెప్ 2 అక్కడికి వెళ్ళండి, ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత సరే వాట్ ఎవర్ ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. సో స్టాండర్డ్స్ అయితే మాత్రం మనకి కంపల్సరీగా వస్తుంది సేమ్ కంట్రీ సేమ్ యూనివర్సిటీలో ఉండాలి. సో మనకి ఏంటంటే మారింది అనుకోండి, మీరు యూనివర్సిటీ మారినా, కంట్రీ మారినా, ఇంటర్న్షిప్ మారినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మళ్ళీ ఫ్రెష్ గా చదువుతూ రావాలి. నేను చెప్తానండి అసలు ఇవన్నీ ఎలా చెక్ చేయాలో కూడా చెప్తా. సో మీకు అర్థమైంది కదా. సో ఎంబీబీఎస్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో 100% చదవాలి. మళ్ళా కంట్రీ నచ్చలేదని, యూనివర్సిటీ నచ్చలేదని మారితే డిగ్రీ 100% ఇన్వాలిడ్. తర్వాత సో మీరు ఎంబీబీఎస్ మొత్తం కూడా మినిమం వచ్చరికి 4.5 years ఉండాలి, మాక్సిమం వచ్చరికి 10 years దాటకూడదు. సో డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉంటాయి. అందుకే చెప్పింది. సో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నట్టు మనకు డాక్యుమెంట్ ఇస్తారు మన ఎంబసీ వాళ్ళు, ఇండియన్ ఎంబసీ. మీరు ఏదో ఇప్పుడు జార్జియా అనుకున్నారు, కిర్గిస్తాన్ అనుకున్నారు, లేదా ఇంకో కంట్రీ అనుకున్నారు, అక్కడ మన ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీ నుంచి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ రూల్స్ అన్ని అఫీషియల్ గా డ్యూరేషన్ అక్కడ అంతా 4.5 years ఉందా, లేదా 6 years ఉందా, 5 years ఉందా, 7 years ఉందా, 10 years ఉందా, 11 years ఉందా, ఇంటర్న్షిప్ ఎలా ఉంది, ఇంగ్లీష్ మీడియమా కాదా, ఇవన్నీ చెక్ చేయాలి. తర్వాత వచ్చరికి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. తర్వాత వచ్చరికి మీకు
సో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వాలండి. మీరు ఎంబీబీఎస్ అయిన తర్వాత సో 4.5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, మాక్సిమం డ్యూరేషన్ వచ్చేసరికి సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత ఎంబీబీఎస్ అంతా అక్కడ కంప్లీట్ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. సో మీకు ఇవన్నీ వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. చెప్తా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే కూడా చెప్తా ఏ విధంగా చెక్ చేయాలి. ఏమంటే ఇప్పుడు మీరంటే చెప్పారు మరి మాకు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా తెలుస్తుంది అనేది చెప్తా. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. సో 4.5 years ఎంబీబీఎస్, ఇంటర్న్షిప్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అది చదివేది మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. సో 1 year 2 years అయిన తర్వాత వేరే యూనివర్సిటీ మాత్రం వేరే కంట్రీ మాత్రం ఆ డిగ్రీ ఇన్వాలిడ్. తర్వాత వచ్చరికి ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మినిమం 4.5 years ఉండాలి, మాక్సిమం 10 years దాటకూడదు. సో ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉంటాయి కాబట్టి అది మినిమం డ్యూరేషన్ మాక్సిమం 10 years. తర్వాత వస్తుంది ఇంకో విషయం అండి, వెరీ ఇంపార్టెంట్. సో నో సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకేనండి, నో సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నో సపరేట్ క్లాసెస్ ఆర్ సపరేట్ కోర్సెస్ ఫర్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు మనకంటూ మనకి సపరేట్ ఇండియన్స్ మాత్రం సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనకు కూడా అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే ఉండాలి. సో వాళ్ళకి సపరేట్ గా మనకి సపరేట్ గా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. ఇప్పుడు మరి కిర్గిస్తాన్ వెళ్తారు, కజకిస్తాన్ వెళ్తారు, లేదా జార్జ్ వెళ్తారు, ఇంకో చోట వెళ్తారు. వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ తో ఖచ్చితంగా ఉండాలి. మనకంటూ సపరేట్ కాలేజీలు, సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీరు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు అబ్రాడ్ వాళ్ళ లోకల్ స్టూడెంట్స్, ఇప్పుడు జార్జియా స్టూడెంట్స్, కిర్గిస్తాన్ స్టూడెంట్ పక్కన మీరు కూడా కూర్చోవాలి. మీ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండాలి. వాళ్ళకి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకి సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా వాళ్ళకి సపరేట్ క్లాసులు, మనకి సపరేట్ క్లాసులు అయ్యి జస్ట్ కంట్రీ మారాం కదా సరిపోద్ది అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ అనేది మ్యాండేట్ గా ఉండాలి. లోకల్ స్టూడెంట్స్ ఏదైతే మెడికల్ కాలేజ్ చదువుతున్నారో మనం కూడా అదే మెడికల్ కాలేజ్ చదవాలి. లోకల్ స్టూడెంట్స్ ఎలాంటి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారో మనం కూడా అలాంటి కోర్సెస్ చదవాలి. మనకంటూ సపరేట్ కోర్సులు, సపరేట్ కాలేజీలు, సపరేట్ రూమ్స్, సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకుంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో మీకు అర్థమైన విషయం ఏంటి, ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు తీసుకురావాలి, అక్కడ మీరు ఒకవేళ ఇండియాలో మీరు సక్సెస్ ఓపెన్ లేదా యూఎస్ఎంలో సక్సెస్ ఓపెన్ ఆ కంట్రీలోనే ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి. అంటే మీ ఇక్కడ నెక్స్ట్ క్రాక్ చెప్పినా, యూఎస్ఎంఎల్ క్రాక్ చెప్పినా, ఏది క్రాక్ చెప్పినా ఆ చదివిన కంట్రీలోనే ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. అదర్వైజ్ అంటే వాళ్ళ పేషెంట్స్ కి, వాళ్ళ పాపులేషన్ మనం ట్రీట్ చేసి క్యాపబుల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. అదర్వైజ్ ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో కంపల్సరీ వచ్చి రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం ఫాలో అవ్వాలి. ఏంటి, డ్యూరేషన్ కంపల్సరీ ఉండాలి, ఇంటర్న్షిప్ కంపల్సరీ ఉండాలి, ఆ ఎంబీబీఎస్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ఒకటే కాలేజ్ ఒకటే యూనివర్సిటీలో చదవాలి, వాళ్ళ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండాలి, మనకు సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు, ఇది మాక్సిమం డ్యూరేషన్ అంతా 10 years దాటకూడదు. ఇదంతా అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ మనకి ఇవ్వాలి. ఈ 8 rules ఫాలో అయితే మాత్రమే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ ఏ ఒక్క రూల్ మిస్ అయినా, 8 లో ఏ ఒక్క రూల్ మిస్ అయినా డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో డ్యూరేషన్ 4.5 years మినిమం ఉండాలి, మాక్సిమం 10 years దాటకూడదు, ఇంటర్న్షిప్ అక్కడే ఉండాలి, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం అక్కడ సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో చదవాలి. మళ్ళీ సపరేట్ గా ఒక 2 years అయిన తర్వాత వేరే యూనివర్సిటీ వేరే కంట్రీలోకి వెళ్ళకూడదు. తర్వాత మనకు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి, వాళ్ళ స్టూడెంట్స్ తో కూడా మనం కలిసి చదువుకోవాలి. మనకు సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సపరేట్ క్లాసులు సపరేట్ గా ఉండకూడదు. వాళ్ళ కాలేజీలోనే మనం చదువుకోవాలి. మనకంటే సపరేట్ హాస్టల్స్, సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉండొచ్చు కానీ సపరేట్ కాలేజీలు, సపరేట్ లెక్చరర్స్, సపరేట్ ప్రొఫెసర్స్, సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపరేట్ ఉంటే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. తర్వాత సరే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పేషెంట్స్ కి ఏదైతే కంట్రీ వెళ్తున్నారు, రష్యా వెళ్తే రష్యన్ పేషెంట్స్ కి, కిర్గిస్తాన్ వెళ్తే కిర్గిస్తాన్ పేరెంట్స్ కి, జార్జియా వెళ్తే జార్జియా పేరెంట్స్ కి మన ట్రీట్మెంట్ చేసే సర్టిఫికేట్ నెంబర్ రావాలి, రిజిస్టర్డ్ డాక్టర్ రావాలి అక్కడ ఆ కంట్రీలో. అప్పుడు మాత్రమే ఈ అన్ని రిజిస్ట్రేషన్ తీసుకొస్తే మాత్రం మీరు ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదా యూఎస్లో అవుతుంది, ఎక్కడైనా సరే డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. అన్ని మొత్తం ఫాలో అవ్వాలి. మీకు ఏదైనా డౌట్స్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఇంకో పాయింట్, సో ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్. సో సార్ ఇన్ని రూల్స్ ఫాలో అవుతున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? సో మనం ఏదో ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటాము, లేకపోతే వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, ఆ కంట్రీ బాగుందంటే ఈ కంట్రీ బాగుంది, ఏదో కంట్రీకి వెళ్తాము, సరే కిర్గిస్తానే బాగుంది, కజకిస్తానే బాగుంది, జార్జియానే బాగుంది, రష్యానే బాగుంది. సో సరే మా పిల్లలు అక్కడ ఉన్నారు లేదా ఫ్రెండ్స్ ఉన్నారు, సరే వెళ్తామన్నారు అనుకోండి. అసలు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? సో దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. మనం ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకుంటున్నారో దానికి మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, వాళ్ళకి మీరు లేదా మీ కన్సల్టెంట్లు ఉంటారు కదా, కిర్గిస్తాన్ చేసారు కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా చేసారు రష్యా, మీరు ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ ఫార్మోస్ట్ అడగాల్సింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే మన ఇండియన్ ఎంబసీ అక్కడి నుంచి ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు, ఆల్రెడీ ఇష్యూ చేసింది 2021లోనే అన్ని ఇష్యూ చేశారు. ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని దాంట్లో డాక్యుమెంట్ లో ఉంటాయి. అక్కడ డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, సో తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి. దాంట్లో చూసుకుంటే మీకు అర్థమైపోద్ది.
ఆ డాక్యుమెంట్ లేకుండా మీరు అడ్మిషన్ తీసుకున్నా ఆ కంట్రీకి వెళ్ళినా డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఓకేనా, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కాల్ చేయండి. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయిపోతే ఏమవుతుంది, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, అంతమించి ఏమి లేదు. సో అందుకని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చాలా మంది ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తామంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు. కాబట్టి వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అంటే అలా ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఎవ్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తారు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే కంట్రీస్, ఆ యూనివర్సిటీస్, ఆ స్టాండర్డ్స్, ఆ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి. అదర్వైజ్ మనం చదివిన టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ ద ఎన్ఎంసీ రూల్స్. ఇవన్నీ చెక్ చేసే విధానాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అది మన ఇండియన్ ఎంబసీ ఇస్తుంది అఫీషియల్ గా. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి, ఐ విల్ సెండ్ ద డాక్యుమెంట్స్. ఓకేనా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో రష్యాలో సరికి మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకుని డోంట్ వేస్ట్ ఫర్ నీట్ ఎగ్జామ్, నీట్ రిజర్వ్స్, నీట్ కౌన్సిలింగ్ వగైరా వగైరా. సో డోంట్ వేస్ట్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకుని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.